దేశం కోసం ధర్మం కోసం పాటుపడే వారికి ఆ దైవం వెంటే ఉంటుందంటారు పెద్దలు. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు పాటించేవారు మన ఆలయాలు వాటి చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో దాగి ఉన్న మహాశక్తి పీఠాల సారాంశాన్ని ప్రతి ఒక్కరికి చేరేలా NHTV కృషి చేస్తోంది. దేశంలోని 52 శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన దంతేవాడ దంతేశ్వరి దేవి మహాశక్తి పీఠం విశేషాలను మా ఖమ్మం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నటువంటి ఇంద్రావతి నది మీద మనం ఉన్నాం. ఇక్కడ బ్రిడ్జ్ ఉన్నది. సరిహద్దు ప్రాంతం నుంచి మనం దంతేశ్వరి మాత ఆలయానికి అయితే వెళ్తున్నాం. 600 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి దంతేశ్వరి మాత ఆలయం కోసం విశిష్టతను మీకు తెలియపరిచేందుకు మాత్రం NHTV అక్కడ శ్రీనివాసకి వెళ్తుంది. భారతదేశంలోనే 52 శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన శక్తిపీఠంగా ప్రసిద్ధిగాంచిన దేవాలయం దంతేవాడ దంతేశ్వరి మాత ఆలయం ఒకటి. దంతేశ్వరి అమ్మవారి దేవాలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్ తహసీల్కు నైరుతి దిశలో దంతేవాడ జిల్లా కేంద్రంలో ఉంది. ఈ దేవాలయం 14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని చాళుక్యుల రాజులు నిర్మించారు. ఈ యొక్క దేవాలయంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ కాకతీయులు కాలం నాటి ఈ దంతేశ్వరి అమ్మవారు ఇక్కడ నెలకొని ఉన్నందున ఈ ప్రాంతానికి దంతేవాడ అని పేరు వచ్చింది. ఇక్కడ ఆదివాసీలు గిరిజన తెగలు ఎక్కువగా ఉంటారు. వీరంతా అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే సాంప్రదాయకంగా కులదైవంగా పూజిస్తారు. మరోవైపు బస్తర్ ప్రాంత వాసులంతా కూడా దంతేశ్వరి అమ్మవారిని ఇలవేల్పుగా కొలుస్తూ ఉంటారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో దంతేశ్వరి మాత ఆలయం కూడా ఒకటి. ఇక్కడ కొలువై ఉన్నటువంటి అమ్మవారిని దంతేశ్వరి దేవిగా కొలుస్తారు. మరోవైపు 14వ శతాబ్దంలో ఈ ఆలయం శాంకిని డాంకిని అనే పవిత్ర నదుల సంగమం సమీపంలో నిర్మించబడింది. కాకతీయులు కూడా ఇక్కడ దంతేశ్వరి దేవిని ఆరాధ్య దైవంగా కొలిసేవారు. సత్యయుగంలో దక్షిణ యజ్ఞం వద్ద సతీదేవి తన భర్తకు అవమానం జరిగిందని అది భరించలేకే యజ్ఞగుండంలో ప్రవేశించడంతో శివుడు సతీదేవి దేహంతో శివతాండవం చేస్తున్నప్పుడు సతీదేవి దంతాలు ఈ ప్రాంతంలో పడిపోవడంతో ఈ ప్రదేశాన్ని దంతేవాడగా రూపాంతరం చెందిందని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇంతటి పవిత్ర స్థానంలో శక్తిపీఠం కొలువైనట్లు ఇతిహాసాలు పురాణాలు చెబుతున్నాయి. దీనికి అద్దం పట్టే చారిత్రక కథనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ దేవాలయం ప్రదేశం ముందు మొత్తం కూడా ఆ గరుడ స్తంభం ఉంటుంది. అక్కడ ఆలయ విశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం అంతా కూడా చుట్టుపక్కల పెద్ద గోడలతో ఉంటాయి. శిఖర విగ్రహాలు అందంగా ఉంటాయి, ఆకర్షణీయంగా అలంకరించబడి కూడా ఉంటాయి. ఇదే విధంగా దంతేశ్వరి అమ్మవారి దేవాలయంలో విగ్రహం నల్లని రాతిశిలతో చెక్కబడి ఉంది. చిన్న చిన్న రాళ్లతో గర్భాలయం అంతా కూడా నిర్మితమై ఉంది. గర్భాలయం మహామండపం అక్కడ ముఖ్య మండపం సభా మండపం అనే 4 భాగాలుగా అయితే విభజించారు. గర్భాలయం మహామండపంను రాతి ముక్కలతో నిర్మించారు. అమ్మవారి ఆలయానికి ఇరువైపులా శాంకిని డాంకిని అనే 2 పుణ్యనదులు అయితే ఉన్నాయి. ఈ నదుల్లో నీరు వివిధ రంగుల్లో ఉండి ఆ సూపర్లను ఆకర్షణీయంగా కట్టుబడిస్తూ ఉంటాయి. సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ దేవాలయం భారతదేశంలోనే అతి ప్రాచీన చరిత్రగా ప్రసిద్ధి చెందిన స్థలాల్లో ఒకటి కూడా. దంతేవాడలోని దంతేశ్వరి దేవాలయంలో ప్రతి సంవత్సరం దసరా సమయంలో నవరాత్రి ఉత్సవాలు అయితే వైభవంగా నిర్వహిస్తుంటారు. ప్రస్తుతంలో దసరా వేడుకలు 500 ఏళ్ల చరిత్ర ఉంది. కాకతీయుల రాజైన మహారాజా పురుషోత్తం దేవు పరిపాలన కాలంలో ఈ వేడుకలు అయితే ప్రారంభమైనట్లు చెప్తూ ఉంటారు. ఇక్కడ కాకతీయులే దంతేశ్వరి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారని కూడా ప్రచారం ఉంది. దసరా సమయంలో 90 రోజుల వేడుక అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ వేడుకల్లో ముఖ్యంగా చివరి 10 రోజులు మాత్రం చాలా కీలకమైనది. ఈ 10 రోజులు సమయం కూడా రాజు అధికారికంగా రాజరికాన్ని వదిలి దంతేశ్వరి మాత ఆలయంలో ప్రధాన పూజారిగా మారి పూజలు నిర్వహిస్తుంటారని చెప్తుంటారు. తాత్కాలికంగా రాజరికాన్ని విడిచినప్పటికీ తన రాజ్యంలో మాత్రం వేగుల ద్వారా ఎప్పటికప్పుడు తన రాజ్యంలో జరుగుతున్నటువంటి సమాచారాన్ని అయితే తెప్పించుకుంటారని చెప్పని నానుడి. ప్రజలు పూజల సమయంలో రాజు ఉపవాస దీక్షలు పాటిస్తుంటారు. ఇప్పటికీ కాకతీయుల వంశీయులు జగదల్పూర్లో ఉండడం, అప్పటి రాజు మునిమనుడైనటువంటి ఇప్పుడు దంతేశ్వరి అమ్మవారికి దసరా వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా కూడా ఆయన నవరాత్రి ఉత్సవాల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఛత్తీస్గఢ్ దంతేవాడలోని దంతేశ్వరి మాత ఆలయం విశేషాలు. కెమెరామెన్ రవితో శ్రీనివాస్, NHTV దంతేవాడ దంతేశ్వరి మాత ఆలయం నుంచి. మనతో పాటైతే ఇక్కడ మనం దంతేశ్వరి మాత ఆలయం ఉన్నటువంటి గర్భగుడిలో ఇక్కడ ఉన్నాం. మనం ఇక్కడ కొంతమంది ఢిల్లీ నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఆమె అడిగే ప్రయత్నం చేద్దాం. మాజీ కहाँ से आया? मैं दिल्ली से आई हूँ। अच्छा, दंतेश्वरी माता आप कहाँ कैसा? माता का मंदिर मैंने सुना था, तो वहाँ से आई हूँ दर्शन करने के लिए। यहाँ पे मेरा बेटा भी है। हाँ, तो उसके लिए माता का बहुत मान्यता है। माता की मांगी हुई मुरादें पूरी करती हैं। पहले आए ना? अभी? हाँ, पहले आई हूँ। हाँ, तो इसलिए मैं भी मुरादें कुछ मांग रही हूँ, माता मेरी भी मुरादें पूरी कर दे। అచ్చా, చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ వాళ్ళ అబ్బాయి ఉన్నారంట. ఇక్కడ అమ్మవారి గురించి తెలిసి ఇక్కడికి వచ్చారంట. ఢిల్లీ నుంచి కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. మొత్తం భారతదేశం నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకునే పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.